హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ సతీశ్వర్ వన్స్ అగైన్. వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనము మైండ్ పవర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ దిస్ రియలీ మెంట్ అబౌట్ మైండ్ పవర్? మనం చూస్తూనే ఉంటాం, ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ నవ్ డేస్ అండ్ ఇన్ దిస్ జనరేషన్. కాకపోతే 2 దశాబ్దాల ముందు, 2 శతాబ్దాలు ముందు మనం చూసుకున్నట్లయితే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫిజికల్ పవర్. మీరు నైఫ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఒక స్క్వాడ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, మీ బాడీని మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంచుకుంటారు అనే విషయం మీద ఎక్కువ ఆధారపడి ఉండేది. బట్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ ద సాఫ్ట్వేర్స్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సాఫ్ట్ పవర్. సో హౌ యూ కెన్ ఇంప్రూవ్ దట్, ఈ దాని గురించి మనం డీప్గా అండ్ ఆల్సో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. సో నాట్ వేస్టింగ్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద టైమ్, డీప్ డైవ్ into it. First of all, what is meant by mind power? Know the ability to concentrate, అనలైజ్ అండ్ ఆల్సో హ్యావింగ్ ద కాగ్నిటివ్ పవర్. అంటే ఒక విషయాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఒక ప్రాబ్లంలో మనం పడినప్పుడు, లేకపోతే ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం ఎంత డెలికేట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆ అబ్జర్వ్ చేసిన విషయాన్ని మనం ఎలా అనలైజ్ చేసి మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం అనే విషయమే మన మైండ్ పవర్కి వన్ ఆఫ్ ది సింబల్స్ ఆఫ్ హౌ ద మైండ్ ఈజ్ వర్కింగ్. అండ్ number 2 is our concentration. Now of course, Swami Vivekananda చెప్పినట్టు, the difference between the successful person and the unsuccessful is the concentration power. మనం ఒక విషయాన్ని చేసేటప్పుడు, ఇట్ మైట్ బి ఎనీ వర్క్ ఇన్ ద వరల్డ్, ఇట్ మైట్ బి ఒక విషయం చేసేటప్పుడు ఎంత కూలంకుషంగా మనం ఆ దాని మీద ఆలోచిస్తున్నాం, ఎంత కూలంకుషంగా మనము ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేది చాలా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. So it might be the concentration, it might be the memory power, or it might be the cognitive abilities, it might be the observation, so what not everything. But how we are utilizing it? Are we utilizing it in a positive way or a negative way? పాజిటివ్గా థింక్ చేస్తున్నామా, నెగిటివ్గా థింక్ చేస్తున్నామా అనే దాని మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. సో పాజిటివ్గా తీసుకునే దాన్నే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకొని, వాట్ అబౌట్ ద పాజిటివ్ థింకింగ్, how we can improve our positive thinking with our mind power. So let us understand, deep diving into it much more concisely. Is the conscious and subconscious mind. Now of course ఈ మాటను చాలాసార్లు వినింటాం. అఫ్ కోర్స్ కాన్షియస్ అంటే మనకు తెలిసే ఉంటుంది, మనకు తెలిసి. సబ్ కాన్షియస్ అంటే మనకు తెలియకుండా. సో నిజంగా ఏంది సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ అంటే? కాన్షియస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ డూ విత్ అవర్ రేషనల్ మైండ్. అంటే లాజికల్గా థింక్ చేసి, అఫ్ కోర్స్ 2 + 2 is 4, ఇట్స్ అ లాజికల్ థింకింగ్. అండ్ ఈ పని చేస్తే, ఇప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయి, దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, ఇట్స్ ఎ లాజికల్ థింకింగ్. బట్ వాట్ ఈస్ మీన్ బై సబ్ కాన్షియస్ మైండ్? మనం చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు, అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో బిలీఫ్స్, అలాంటివన్నీ కూలంకుషంగా అలాంటివన్నీ కలగలుపుకొని మన బ్రెయిన్లో, మన హార్ట్లో మనము పెట్టుకుంటాం. సో అలాంటి విషయాలు మనల్ని చాలా ఎంత కాదని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సపోజ్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ విత్ మీ. వెన్ ఏ పర్సన్ ఒక చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు బాగా మంచి మంచి విషయాలు, గొప్ప గొప్ప విషయాలు, పెద్ద పెద్ద వీరగాథలు విన్నప్పుడు ఆ పిల్లగాడు మంచి అయ్యే అవకాశం, జీవితంలో దృఢంగా ధైర్యంగా ఎదిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ మూమెంట్ ఆఫ్ ది టైం అదే పిల్లగాడు ఒకవేళ అనవసరమైన విషయాలకి, ఇట్ మై బీ సెక్స్, ఇట్ మై బీ వైలెన్స్, ఆర్ ఇట్ మై బీ థెఫ్ట్, ఆర్ ఇట్ మై బీ క్రైమ్, ఇలాంటి విషయాలకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు, సో అలాంటి మైండ్ సెట్ ఆ పిల్లగానికి ఏర్పడుతుంది. సో దట్స్ ద రీజన్ వై ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ బోర్న్, ఇట్స్ అబౌట్ హౌ యూ హావ్ బీన్ రైజ్డ్. ఎలా ఎదిగినాం అనేది, ఎలా ఎదిగిండు పిల్లగాడు అనేది చాలా ఇంపార్టెంట్. So that's the reason why the subconscious and the conscious minds are so important of an individual. So అదాన్ని మార్చుకోలేమా? మనం చిన్నప్పటి నుంచి ఉంటే అలానే ఉంటామా? Yes, of course we can change it, we can alter it. How? Simple thing. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, జస్ట్ హోల్డ్ ఆన్ టు యువర్ గుడ్ హ్యాబిట్స్, హోల్డ్ ఆన్ టు యువర్ గుడ్ థింగ్స్. బికాజ్ పెద్ద సముద్రంలో కొట్టుకుపోయేటప్పుడు, పెద్ద నదిలో కొట్టుకుపోయేటప్పుడు ఒక చిన్న వుడెన్ స్టిక్ దొరికినా కూడా అది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో.
అలాంటి వుడెన్ స్టిక్కే, అలాంటి ఒక వుడెన్ లాగే మనకున్న గుడ్ హ్యాబిట్స్. ఎంత కష్టం వచ్చినా సరే, ఇట్ మైట్ బీ ఎకనామికల్ డిజాస్టర్స్, ఇట్ మైట్ బీ యువర్ ఫ్యామిలీ డిజాస్టర్, ఇట్ మైట్ బీ ఎమోషనల్ డిజాస్టర్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. కాకపోతే వెన్ వీ లాచ్ ఆన్ టు యువర్ గుడ్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ తీసుకుంటా, మంచి విషయాలు వినుకుంటా, గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చెప్పారు, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దాని నుంచి బయటికి రావాలి అనే ఆలోచన ఎప్పుడైతే మనం తీసుకొని వస్తామో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా దానికి అలవాటు అవుతూ ఉంటుంది. ఇట్ టేక్స్ అబౌట్ 21 to 35 days ఫర్ అవర్ సబ్ కాన్షియస్ టు గెట్ ఇన్ టు హ్యాబిచువేట్ కావడానికి మనకి దాదాపు 21 to 35 days పట్టొచ్చేమో, కానీ దాన్ని మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటూ పోతామో కాంపౌండ్ అవుతూ ఉంటుంది ఆ విషయాలు కూడా. ఇట్ మై బీ గుడ్ ఆర్ బ్యాడ్, ఐమ్ సేయింగ్ యూ వన్స్ అగైన్. నెంబర్ 2 ఈజ్ విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్. నా ఆఫ్ కోర్స్ ఇదేంది ఇమాజినేషన్ కూడా ఒక మెంటల్ ఎబిలిటీనా? ఎస్, అఫ్ కోర్స్. వెన్ యూ ఇమాజిన్ థింగ్స్, మనం నేచర్ తోటి మాట్లాడుతూ ఉంటాం, ప్రతి ఒక్క ఆటం తోటి మాట్లాడుతూ ఉంటాం. ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు ఏ టూర్, యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ యువర్ వే. ప్రతిదీ మనకి మంచి జరుగుతుంది, మనము వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నాం, మనం వెళ్ళి హైక్ చేస్తున్నాం, మనం వెళ్ళి ట్రాక్ చేస్తున్నాం అనే అన్ని విషయాలు, మంచి విషయాలే మీరు మైండ్లోకి తెచ్చుకోండి. విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ఆస్ట్రేలియా టూర్ ముందు మిచెల్ జాన్సన్ని ఎలా ఆడాలో తను విజువలైజ్ చేసుకున్నాడు అని. ప్రతి ఒక్క బాల్ ఎలా వస్తుంది, నేను ఎలా కొట్టానని దాన్ని 1 to 2 months ముందే విజువలైజ్ చేసుకున్నాడని. అలాగే మీరు ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, దెన్ విజువలైజ్ ద థింగ్స్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే నేను ఇలా రాస్తాను, ఎగ్జామ్లో ఇలాంటి సమస్య ఎదురైతే, ఇలాంటి ప్రాబ్లం వస్తే నేను ఇలా సాల్వ్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామ్స్, జీవితంలో కూడా కొన్ని విషయాలు మనకి, ఇట్ మై బి రియల్ ఎస్టేట్, ఇట్ మై బి స్టాక్ మార్కెట్, ఇట్ మై బి ఎకానమీ, ఇట్ మై బి బిజినెస్, ఎలాంటి విషయాలు వచ్చినా కూడా ఎస్ అఫ్ కోర్స్ దాన్ని విజువలైజ్ చేసి నేను ఒక హీరోలాగా నేను ఎలా దాన్ని మలుచుకోవాలి, ఎలా నేను ఆల్టర్ చేసుకొని నా వైపు నేను మలుచుకోవాలి, హౌ ఐ కెన్ థింక్ పాజిటివ్లీ, హౌ కెన్ ఐ మేక్ ద థింగ్స్ హ్యాపెన్ టు మై సెల్ఫ్ అనే మైండ్స్ని మనం తీసుకురాగలిగితే, అలాంటి స్పెక్ట్రమ్ ఆఫ్ థింకింగ్ మనం తీసుకురాగలిగితే, that's where it is called as imagination and visualization. So just try to concentrate on it. Number 3, focus and concentration. The ultimate form of mental energy is concentration. Of course, acid తీసుకోండి, H2SO4, the most concentrated acid. సో ఆ దాంట్లో ఎక్కువ యాసిడిటీ ఉంటుంది, ఇట్స్ pH of 2 to 3. సో దానికున్న అది ఏ దాని మీద పడింది అనుకోండి, ఇట్ జస్ట్ గెట్ స్మాష్డ్. సో అలాగే ఎప్పుడైతే మన మైండ్ కూడా ఒకటే విషయం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి, డీప్గా కాన్సన్ట్రేట్ చేసి చూస్తుందో, దెన్ యువర్ మైండ్ విల్ స్టార్ట్ గెటింగ్ యాజ్ అన్ యారో. ఒక యారో ఎలా దూసుకుపోతుందో అలాగే మన మైండ్లో ఉన్న థాట్స్ కూడా అలాగే దూసుకొని పోతాయి. when you can look in the zoo or discovery channels that ఒక టైగర్ ఒక డీర్ని వెంటాడేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్తో చూస్తుందో, ఒక ఇంటెన్సిఫైగా బుక్ చదువుతుంటే ఎంత ఇంటెన్సిఫైగా మనము ఒక్కొక్క అక్షరాన్ని చూస్తాము, క్రికెట్ ఆడేటప్పుడు ఒక బాల్ని ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూస్తాము, ఆ ఇంటెన్సిటీ మన కళ్ళలో కనపడాలి, ఆ ఇంటెన్సిటీ మన మాటల్లో వినపడాలి. సో ఎప్పుడైతే ఆ ఇంటెన్సిటీ మనం తీసుకురాగలుగుతామో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్సన్ట్రేషన్. భూ ప్రపంచంలో నాకు ఏం జరిగినా అనవసరం, జస్ట్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నౌ అండ్ దిస్ ప్రజెంట్ అని అనుకున్నప్పుడు, దెన్ ద కాన్సన్ట్రేషన్ విల్ బీ ఎట్ యువర్ హయ్యర్ పీస్. సో దాన్ని మనం తీసుకురాగలిగితే, దెన్ ద కాన్సన్ట్రేషన్, దెన్ ద పవర్ ఆఫ్ మైండ్ విల్ గెట్ ఇంక్రీస్డ్. Number 4, neuroplasticity. So what is meant by neuroplasticity? అంటే ఈ న్యూరాన్స్, మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఒక ఫ్లెక్సిబిలిటీకి గురి కావడం. ఇట్ మై బీ లెర్న్ చేసేటప్పుడు, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు, లేకపోతే మనం నేర్చుకున్న దాన్ని అమలు చేసేటప్పుడు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, దెన్ ద న్యూరాన్స్ విల్ గెట్ ఇంప్రూవ్డ్. ఒక్కొక్క న్యూరాన్ కనెక్ట్ అవుతూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచుతూ ఉంటే, మన మైండ్ పవర్ని పెంచుతూ ఉంటే. సో ఇందాక ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు, ఇట్స్ ఆల్ అబౌట్ కాంపౌండింగ్.
when you compound things, when you read, learn and understand, అప్పుడు మన మైండ్లో ఉన్న న్యూరోప్లాస్టిసిటీ పెరిగి మన మైండ్ పవర్కి ఇంప్రూవ్మెంట్ తీసుకొని వస్తుంది. అండ్ నెంబర్ 5, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్. యూనో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఇయర్లో 2000, ఇట్ మై బి లాస్ట్ ఇయర్ 2024లో వాట్ ఈస్ ద వర్డ్ దే హ్యావ్ టుక్ హ్యాస్ అ ఇయర్ ఆఫ్ ది వర్డ్ అంటే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనే పదానికి అంత పవర్ ఉందా, అంత మీనింగ్ ఉందా దానికి అంటే ఎస్, అఫ్ కోర్స్. మేనిఫెస్టేషన్ అంటే ఈ పని నేను చేస్తా ఈ టైంకి, ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని మేనిఫెస్ట్ చేసుకోవడం, దాన్ని ఇమాజినేషన్ చేసుకోవడం, చేసుకొని ఎప్పుడైతే అది చేసుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం మన గోల్ లాగా ఊహించుకుంటామో, వెన్ ఐ థింక్ ఐఎమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, దెన్ నా మైండ్ మొత్తం మారిపోతుంది, నేను ఆలోచించే విధానం మారిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ యువర్ గోల్. ఎప్పుడైనా సరే మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది, మేనిఫెస్ట్ చేసుకోకముందు మీ మైండ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ముందు వీడియోస్లో లేకపోతే మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇట్స్ అబౌట్ టేకింగ్ ఆల్ ద పాజిటివ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద యూనివర్స్ ఇంటూ యువర్ గోల్ అండ్ అలైనింగ్ దమ్. ప్రతి ఒక్క పాజిటివ్ విషయం, భూప్రపంచంలో ఉన్న పాజిటివ్ విషయం మొత్తం తీసుకొని మీ గ్రోత్కి మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే లా ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. సో ఈ దాన్ని మీరు ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు ద మైండ్ పవర్, ద బిలీఫ్ సిస్టమ్ విల్ అలైన్ అండ్ గెట్ ఇంటూ ఎ మ్యాసివ్ పవర్. ఎప్పుడు ఈ మ్యాసివ్ పవర్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ by which we can improve our mind power and our mindset. So signing off, Shiva Satiswaru.